మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా. దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే ఏపీలో పింఛన్ల కింద పంపిణీ చేసే సొమ్ము ఎంతో అధికమని సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు శ్రమిస్తున్నారని కొనియాడారు. అనకాపల్లి జిల్లా తాండవ జలాశయం వద్ద ఆయకట్టుదారులతో సమావేశం నిర్వహించారు. రెడ్ క్రాస్ సహకారంతో ప్రభుత్వాసుపత్రుల్లో రక్త నిల్వలు పెంచేందుకు చర్యలు చేపట్టామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రెడ్ క్రాస్ నూతన చైర్మన్ రామారావు, కోశాధికారి రామచంద్రరాజు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు రెడ్ క్రాస్ అందిస్తున్న సేవల్ని మంత్రి ప్రశంసించారు. బనగానపల్లెలోని దేవాలయాల మరమ్మతులపై దృష్టి సారించేలా చొరవ చూపాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కోరారు. తాడేపల్లిలోని ఆనం నివాసానికి రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి వెళ్లి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులందరినీ ఈ శ్రమ్ పోర్టల్లో రిజిస్టర్ చేయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశించారు. సచివాలయంలో ఈ శ్రమ్ పోర్టల్పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని తక్షణమే ఆపేస్తున్నట్లు ప్రణాళికా విభాగం ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులిచ్చారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉందని ఎన్నికల అధికారి నాగలక్ష్మి అన్నారు. నామినేషన్ ప్రక్రియ 10వ తేదీతో ముగుస్తుందన్నారు. 27న ఎన్నికలు జరుగుతాయని, మార్చి 3న లెక్కింపు ఉంటుందని తెలిపారు. నందిగామ పురపాలక సంఘం చైర్పర్సన్ ఎన్నిక ప్రక్రియను అడ్డుకోవాలని వైసీపీ నాయకురాలు నాదెండ్ల హారిక పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నికను సవాల్ చేస్తూ ఎం స్వర్ణకుమారి వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టేసింది. వీటికి విచారణార్హత లేదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం కొత్త బోయినపల్లిలో అన్నమాచార్య యూనివర్సిటీకి చెందిన విద్యార్థిని ఉరివేసుకుని చనిపోయింది. మృతురాలు అనంతపురం జిల్లా సి చిక్కేపల్లికి చెందిన అఖిలగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా చోరీకి గురైన 310 ఫోన్లను సీసీఎస్ పోలీసులు రికవరీ చేశారు. ఎంఎంటీఎస్ టెక్నాలజీతో మొబైల్ ట్రాక్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అందించినట్లు ఎస్పీ ఆర్ గంగాధర్ తెలిపారు. అనంతపురం జిల్లా ఉరవకొండలోని ఓ సంచుల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. సుమారు 4 లక్షల నష్టం వాటిల్లిందని యజమాని వాపోయారు.